నీ కొరకు ప్రాణమే పెట్టాడే, తన ప్రాణాన్నే నీ కొరకు ధారపోసాడే, తన ఏకైక కుమారుని నీకు ఇవ్వటానికి వెనుదీయని ఆ తండ్రి తన కుమారుడితో పాటు భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి నీకు కావలసిన సమస్తాన్ని ఈ దేవుడు నీకు అనుగ్రహించడా? నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, నా గొర్రెలకు జీవం ఇవ్వటానికి నేను వచ్చా. జీవమే కాదు, ఆ జీవం సమృద్ధిగా కలగటానికి. అందుకని లేఖనాల్లో రాసింది కదా, భక్తుడైన దావీదు గారు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నది. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఆధ్యాత్మికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, కుటుంబంలో శాంతి సమాధానాల విషయంలోనైనా, మేలైన ప్రతి ఆశీర్వాదంలో నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఈ కాపుదలలో మనం బ్రతకాలి, కాపుదలలో బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో కాపుదల విడిచి దూరంగా వెళ్ళిపోతాం. యేసయ్య ఒక స్థలంలో ఇదే అధ్యాయంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడూ అపహరించలేడు. అనండి, గట్టిగా చెప్పండి ఈ మాట. సరే చదవండి ఆ మాట, చూద్దాం. రైట్. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 29వ వచనం వరకు. నాతో కలిసి, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జనమ, మనకు దేవుడు ఎంత కాపుదల, ఎంత భద్రత ఇచ్చాడో ఈ మాట చూడండి. నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు అపహరించలేడు. అంతటితో ఆగకుండా మరలా దానికి వివరణ ఇస్తాడు. ఈ గొర్రెలను నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు ఈ గొర్రెలను అపహరించలేడు అని మాట్లాడతాడు. క్రైస్తవ జనమ, నువ్వు భూమి మీద ఉన్నావు నిజమే, దానికి మించిన ఒక వాస్తవం ఏంటో తెలుసా? దేవుని చేతి నీడలో నువ్వు దాచబడి ఉన్నావు. దేవుని హస్తపు నీడలో నీవు నీ పిల్లలు కప్పబడి ఉన్నారు. పెద్దగా చెప్దాం ఆమేన్. నా చేతిలో ఉన్న గొర్రెలను, యేసయ్య నా దేవుడు, యేసుక్రీస్తు కొరకు నేను బ్రతకాలి అని నమ్మి బాప్తిస్మం తీసుకొని నీ కులస్తులు చీ అన్న, నీ బంధువులు చా అన్న, యేసే నిజదేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని ఆ సత్యాన్ని పరిపూర్ణంగా నమ్మి యేసు కొరకు బ్రతుకుతున్నావే, వాళ్ళు ఏం చేస్తారో భయపడుతున్నావా? వీళ్ళేం చేస్తారో భయపడుతున్నావా? రాజకీయ నాయకులు ఏం చేస్తారో భయపడుతున్నావా? మతోన్మాదపు వ్యక్తులు ఏం చేస్తారో భయపడుతున్నావా? నా ఉద్యోగంలో నా ఉద్యోగం ఏమైపోద్దో భయపడుతున్నావా? నేను క్రిస్టియన్ అని వాళ్ళకి తెలిసినందువల్ల నన్ను చులకన చేస్తున్నారు, ఉద్యోగం నుంచి తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అయ్యో నా ఉద్యోగం ఏమైపోద్దో అని భయపడుతున్నావా? ఓ శుభవార్త, నీ ఉద్యోగం నీ అధికారి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నీ భవిష్యత్తు వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వడు పెద్దగా సేవ ప్రారంభంలో ఈ మాట నన్ను బ్రతికించింది. నేను సేవలో నిలవబడతానో లేదో నయ్యా, దుష్టుడు లాగేసుకుంటాడేమో, దుష్టుడు మింగేస్తాడేమో, సేవ చేయాలని ఆశతో వచ్చా, ఇక నా భవిష్యత్తు ఇంతేనేమో, జీవితం ముగించబడిపోద్దేమో. ఈ పదం మీద నేను ఒక పాట కూడా రాశా. ఆ పాట ఏంటో పాడమంటారా? డిసెంబర్ నెల ఫస్ట్ సండే పాడతా అప్పుడు. రైట్. ఈ వచనం మీద ఒక పాట రాసేప్పుడు ఈ మాట ప్రతి క్షణం నన్ను బ్రతికించేది. నిజమే, నేను బలహీనుణ్ణి, జనబలం, ధనబలం, కులబలం, ఏ బలం లేదు, కానీ దేవుని చేతిలో ఉన్నాక ఆ దేవుడే కాపాడుకుంటాడు. ఆ దేవుడే మమ్మల్ని కాపాడుకుంటాడు.
ఆ ఒక్క మాట మాకు ధైర్యం ఇస్తే ఆ ధైర్యాన్ని బట్టి సేవ చేసి 2 కుటుంబాలతో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈరోజు లక్షల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. రైట్. ఎవరి చేతిలో నీవు ఉన్నావు? నీ అధికారి చేతిలో కాదు, మినిస్టర్ చేతిలో కాదు, గొప్ప గొప్ప నాయకుల చేతిలో కాదు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు దేవుని చేతిలో ఉన్నాడు. నేనంట దేవుని చేతిలో ఉన్న దాన్ని ఎవడైనా దొంగిలించాలంటే ఆయన చెయ్యిని ముట్టాలి ముందు. అసలు ఆయన ముట్టే ధైర్యం ఎవరికైనా ఉందా? ఇప్పుడు నేనే ఉన్నా సార్, నాతో ఏదన్నా మాట్లాడాల్సి వచ్చింది, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా, నా దగ్గరకు వచ్చి అనవు అని అంటారా? దగ్గర అన్నా అని అంటారా? ఏమంటారు? మీరు కొట్టేటట్టు ఉన్నారు, ఏం చెప్పట్లా. ఏమంటారు? అమ్మో దైవజనుడు అట్లా ముట్టకూడదు, అమ్మో అందరు నన్నట్లు ఇట్లా కొట్టకూడదు, గౌరవంగా సంబోధించాలి. అన్నా వినపడలా? అయినా సోత్రం అంటున్నా. ఈసారి మీరు వాల్యూమ్ పెంచుతారు కానీ ఇట్లా కొట్టరు. నన్ను ముట్టడానికే మీకు అంత భయమైతే, ఆఫ్టర్ ఆల్ ఈ మట్టి మనిషిని ముట్టడానికే అంత భయమైతే, భూమి ఆకాశాలు పట్టజాలనే మహాదేవుణ్ణి ప్రపంచంలో ఎవడైనా ముట్టగలడా? ఆయన ముట్టే ధైర్యం ఎవరికీ లేదు. నిన్ను అపహరించగలిగే శక్తి ఎవరికీ లేదు. అంత ధైర్యం నీకు కలిగింది నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు. మరి దేన్ని బట్టో తెలుసా? ఎవరి చేతి నీడలో నువ్వు దాచబడ్డావో ఆ కాపరి గొప్పతనం అది అంతా. ఆ గొప్ప కాపరిని బట్టి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ప్రభు దగ్గరికి వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ప్రతి క్షణం నిన్ను నన్ను మింగాలని వాడు ప్రయత్నం చేశాడు, చేస్తానే ఉన్నాడు. మింగాలని ప్రతిరోజు ప్రయత్నం చేసిన సౌలు దావీదును మింగగలిగాడా? ఎందుకు మింగలేకపోయాడు తెలుసా? దావీదు దేవుని చేతి నీడలో దాచబడ్డాడు. అయితే ఇక్కడ ఒక మాట, నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవడు అపహరించలే. ఇప్పుడు అపహరించకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? సినిమా హాల్ దగ్గర ఉంటే, ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉంటే, బ్రాందీ షాప్ దగ్గర ఉంటే. ఏం అట చూస్తున్నారు? ఎక్కడైనా కాపాడుతాడంటారా? ఆయన చేతి నీడలో నువ్వు దాగితే ఈ మంచి కాపరి ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు నేను జాగ్రత్తగా కాపాడటం ప్రారంభిస్తాను. అయితే ఇక్కడ ఒక మాట, చేతి నీడ, ఇది దేని గుర్తో తెలుసా? 5-fold మినిస్ట్రీ. చేతి నీడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి, పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లుగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సంఘానికి కలుగునట్లుగా దేవుడు కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని స్వార్థికులుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించి సంఘానికి వరంగా దేవుడిచ్చి, వినారు ఈ మాట, సంఘానికి వరంగా ఇచ్చి, బాబు నా స్వరం మీకు డైరెక్ట్గా వినిపించను, నేను డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడను, అవసరమైనప్పుడు మాట్లాడతా. అయితే నా స్వరం నేను ఈ లోకానికి పంపించిన నా రాయబారులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ దైవ సేవకుల స్వరాన్ని వినండి. ఆ స్వరం ప్రకారం మీరు నడిస్తే మీరు ఎక్కడ బ్రతికినట్లు తెలుసా? నా చేతి నీడలో బ్రతికినట్లు. సంఘమా, దైవజనమా, ఎప్పుడు నాకు ఒక మంచి సంఘం కావాలి, ఓ మంచి సేవకుల దగ్గర నేను పెరగాలి, ఓ మంచి ఆత్మీయ నాయకత్వం క్రింద నేను ఎదగాలి. మంచి నాయకత్వం క్రింద ఎదిగితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో టీచర్ పాఠాలు చక్కగా వివరించి చెప్తూ చక్కటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వాడు టీచర్ అనుకో, బిడ్డలు ఎంత విద్యావంతులు అవుతారు. పిల్లలు చదువుతున్న కాలేజీలో ఆ ప్రొఫెసర్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండి పాఠాలు చక్కగా పిల్లలకు చెప్పగలిగితే ఆ పిల్లలు పాఠాలు ఎంత చక్కగా నేర్చుకుని ఎంత గొప్ప హోదాకి వెళ్తారు. ఓ టీచర్ ఎలా బోధించాడో సంఘానికి వాక్యం చెప్పే దైవ సేవకులు ఒట్టి బోధించడమే కాదు, బోధకు తగినట్లుగా బ్రతుకుతూ
బోధకు తగినట్లుగా బ్రతుకుతూ చక్కటి బోధ చేస్తే ఆ సంఘంలో ప్రజలు పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏదో ఒక సంఘంలో అండి ఎప్పుడు అనొద్దు. ఆదివారం ఒక గంట సేపు వెళ్ళి కూర్చుందామండి అనొద్దు. ఇది 5-fold మినిస్ట్రీనా కాదా? అపోస్తుల బోధ ఇక్కడ దొరుకుతుందా లేదా? గద్దించి హెచ్చరించే ప్రవక్తత్వపు బోధ ఇక్కడ జరుగుతుందా లేదా? ఈ సేవ ద్వారా సువార్తీకరణ జరుగుతుందా లేదా? ఈ దైవ సేవకులు బాధ్యత కలిగిన కాపరులా కాదా? వినారు ఈ మాట? బాధ్యత కలిగిన కాపరులా కాదా? సంఘానికి సరిగ్గా ఉపదేశించే ఉపదేశకులా కాదా? ఈ 5-fold మినిస్ట్రీ ఏ పరిచర్యలో ఉంటుందో ఆ చేతి నీడలో పెరిగే పిల్లలు ఎప్పటికీ ఎన్నటికీ తొలగిపోకుండా భద్రంగా కాపాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. మంచి సేవకులు దొరకటం ఎంత వరమో చెప్పాలంటే, మాది ఆ మాట నామకార్థ క్రైస్తవ కుటుంబం. ఆ రోజుల్లో సత్యవాక్యం దొరకని పరిస్థితి. మా నాన్నగారి పేరు మరియదాస్, ఆర్సిఎం. రోమన్ క్యాథలిక్లో ఉన్నంత కాలం, అట్లాగని రోమన్ క్యాథలిక్ నేను కించపరచను, చాలా మంచి సంస్థ. వాక్యం ఆ రోజుల్లో సరిగ్గా చెప్పేవాళ్ళు లేక మరియదాసుగా ఉన్నంత కాలం దేవదాసుగా బ్రతికేవాడు. నాకు బాగా గుర్తు, పొద్దున్నే మొహం కడుక్కోకుండా మా ఊర్లో కలుసెట్లుంటే కలుసెట్ల దగ్గరికి వెళ్ళి తాగేవాళ్ళు. ఒరే దాస, మొహం కడుక్కొని తాగరంటే, అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా? అది ఆయన డైలాగు. త్రాగుడు తప్పు అని ఆ రోజుల్లో చెప్పలా. నా జ్ఞాపకాలు, బాల్యదినపు జ్ఞాపకాలు, అటు పేర్లు నేను చెప్పలేను కానీ, పాస్టర్ గారు గంట ప్రసంగం చేయాలంటే ఒక కళ్ళు సీసా, 2 గంటల ప్రసంగం చేయాలంటే, ఏమైనా మీ చుట్టమయ్యి గోవర్ధన్ కరెక్ట్గా చెప్పావు, 2 కళ్ళు సీసాలు. త్రాగటం తప్పు అని చెప్పలా. అలాంటి దినాల్లో సత్యవాక్యాన్ని బోధించే ఒక అపోస్తలుడు మా ప్రాంతంలో అడుగుపెట్టాడు. నిజ క్రైస్తవుడు ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యానికి వారసులుగా బ్రతకాలంటే భూమి మీద ఎలా జీవించాలో, నిఖార్సైన క్రైస్తవ జీవితం ఎలా చేయాలో వాక్యం ఉన్నట్లుగా చెప్పాడు. అదే రోజు వాక్యం విన్నాడు. ఈ మరియదాసు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తుదాసుగా మారిపోయాడు. దేవుడు మాకు ఇచ్చిన వరాలలో గొప్ప వరం చెప్పమంటారా? నమ్మకమైన అపోస్తలతోపు బోధ బోధించే సేవకులను మా బాల్య దినాల్లో మాకు వరంగా దేవుడు దయచేశాడు. ఒకవేళ మాకు వచ్చిన బోధే కల్తీ బోధ అయితే, మాకు వచ్చిన బోధే నకిలీ బోధ అయితే, మాకు వచ్చిన బోధే లోకంతో రాజీ పడే బోధ అయితే పర్వాలేదు. మనోళ్ళు అంటారు కదా, మరీ అంత ఖచ్చితంగా బ్రతకాల్సిన పని లేదండి. పెద్దోళ్ళు అంటారు కదా, కుడి ఎడమైతే పొరపాటు లేదో, పాట కూడా ఒకటి ఉందట కదా, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అంటారు. ఏంటి కుడి ఎడమైతే పొరపాటు లేదా? ఎడమవైపు నడవాల్సిన ఎడమవైపు నడవకుండా కుడివైపు నడు, యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదు. కుడి ఎడమైతే పొరపాటు లేదా? ఓ మాట అంట, ఎడంకాలు చెప్పు కుడికాలకి వేసుకుని, కుడికాలు చెప్పు ఎడంకాలకి వేసుకుని నడు చూద్దాం అంటారు. బయ్యారం పోకపోతే నన్ను అడగండి, నడక రాదు. కుడే అనండి, అది కుడే. అలా నిఖార్సైన బోధ. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు ఈ చేతి కింద అణిగొండాలి. విన్నారు ఈ మాట? ఏమంటే ఒకళ్ళ చేతి కింద అణిగొండటం ఈ కాలపు తరం ఉంటుంది చూసారా? మై లైఫ్ నీ రూల్సే నాయనా, నీ రూల్సే పెట్టుకోవాలి. తర్వాత ఆ రూల్స్ నేను తీసుకెళ్లాల్సిన స్థలానికి తీసుకెళ్తాయి. ఈ కాలపు యంగ్స్టర్స్, ఈ కాలపు పిల్లలు చెప్పరా, ఈ కాలపు పిల్లలు ఏంటో తెలుసా? మై లైఫ్ మై రూల్స్, మై లైఫ్ మై డెసిషన్, నా వార్తలు నా ఇష్టం. దీనికి అలవాటు పడ్డారు. ఆ తల్లి ఏంటి ఇక్కడ బానిసత్వం, నాకు స్వతంత్రత కావాలని వెళ్ళిపోతుంది. స్వరం అంటుంది, హాగరు, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వెళ్ళావు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పింది. అక్కడ దేవదూత ఒక చక్కటి మాట అంటాడు, నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద చెప్పాలి సార్, ఆమె చేతి క్రింద అణిగుండావా?
చరిత్రకారినిగా నేను నిలవబెడతా. నేను అణిగొండటం ఏంటి? తలతెక్కలు చేష్టలు చేసావా, కాలగర్భంలో కలిసిపోతావు. దేవుని మాటకు లోబడి శారమ చేతి కింద అణిగి ఉండటానికి వెళ్ళింది. నేనంట ఇప్పుడు శారమ హాగరము వచ్చేటప్పుడు హాగరమును చూసి ఏమండే ఇన్విటేషన్ చేయటానికి రెడ్ కార్పెట్ వేసి, హాగరు మహారాణి స్వాగతం అని ఉంటుందా? చూసి, నాకు తెలిసే నువ్వు మరలా ఎక్కడికి వస్తావని, వెళ్ళేటప్పుడు ఇందాకేదో టెక్కు కొడతా వెళ్ళేవుగా, నేను బతకలేనా, నాకు జీవితం లేదని చాలా టిక్కు కొడతా వెళ్ళావు, మరలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? డెఫినెట్గానే ఉంటుంది అన్నా. ఆమె చేతి క్రింద అణిగుండటానికి ఇష్టపడింది. ఈరోజు హాగర్ను బట్టే అరబ్ దేశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. గట్టిగా చెప్తే మేమేన్. ఈ మాట చెప్పాక నేను రెండో విషయానికి వెళ్తాను. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఏ కార్యం జరిగేటప్పుడైనా మేము అందుబాటులో ఉంటాం. మేము సంఘానికి కాపురులు. ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా అన్నోళ్ళు అందుబాటులో ఉంటారు, అక్కోళ్ళు ఉంటారు. అన్నయ్య, మా ఇంట్లో ఈ కార్యం జరిగింది, చుట్టూతో ఉన్నవాళ్ళు ఇది చేయమంటున్నారు, ఇలా చేయొచ్చా చేయకూడదా అడగండి. మీ పర్సనల్ విషయాలు చెప్తారు. ప్రతి విషయం చంటి బిడ్డకు తల్లి నేర్పినట్లుగా అన్నీ నేర్పుతాం. చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. అలా మీరు బ్రతికితే ఎవరి చేతి నీడలో మాకు బానిసత్వం చేసినట్లు కాదు, దేవుని చేతి నీడలో బ్రతికినట్లు, దేవుని చేతి నీడలో ఉన్న గొర్రెలను ఎవ్వడు అపహరించలేడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఈ మాట చెప్పాక నేను రెండో విషయానికి వెళ్తాను. మీ ఎదుట నేను ఉన్నాను కదా. మన మందిరం పూర్తయిన తర్వాత మన నాయకులు దైవజనులు రాజశేఖరయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూడా టీవీలో వాక్యం చెప్దాం అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది, కానీ అల్టిమేట్ డెసిషన్ మీదే, మీరు చేయమంటే చేస్తాం, వెళ్ళమంటే వెళ్తాం, ఇటువైపు అడుగులు వేయమంటే అడుగులు వేస్తా, మీ నిర్ణయం ఏంటో చెప్పండి అన్నాను. ఆయన నా వైపు చూసి ఏమన్నారు తెలుసా? తమ్ముడా, జీవితంలో ఏ పొరపాటు చేసినా పర్వాలేదు, కానీ ఈ పొరపాటు మాత్రం చేయొద్దు తమ్ముడా అన్నారు. అయ్యా వద్దన్నారా? వద్దయ్యా. రైట్, వద్దు. అయ్యగారు అప్పటికి రక్షణ ఛానల్లో వాక్యం చెప్తున్నారు, శుభవార్తలో వాక్యం చెప్తున్నారు. సాధారణంగా ఇంకొక మనిషి మనసు అయితే, అయ్యగారు ఏమో రక్షణ ఛానల్లో చెప్తున్నారు, అది చూసారా, నవ్వుకున్నారు. అయ్యగారు ఏమో శుభవార్త ఛానల్లో చెప్తున్నారు, ఆయన 2 ఛానల్లో చెప్తున్నాను, కనీసం ఒక్క ఛానల్లో కూడా చెప్పడానికి ఒప్పుకోలేదు. వీళ్ళదంతా స్వార్థం. వీళ్ళే పైకి రావాలనుకుంటారు, కానీ ఇంకొకరు అనండి తొక్కు, మమ్మల్ని అనసాలని చూస్తున్నారు. ఇలాంటి నెగిటివ్ ఆలోచన రాలా. వెంటనే నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నా క్షేమాన్ని కోరుకునే వారిలో నా ఆత్మీయ తండ్రిని మించిన వాళ్ళు ఎవరున్నారు? నేను దేవుని చేతిలో వాడబడితే నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు, దేవుడిచ్చిన సంఘం, దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు మీరు ఎట్లా సంతోషిస్తారో, మీరు సంతోషించినట్లుగా ఇంకెక్కువగా సంతోషించే వాళ్ళు మొదటి వాళ్ళు రాజశేఖరయ్య గారు. తన పిల్లలు తన కళ్ళ ముందు వెంటనే నా తండ్రి ఆలోచనకు నేను లోబడాలని చెప్పి సెకండ్ థాట్, వినండి, పైకి పెదాలతో మాట్లాడే మాట ఒకటి ఉంటుంది, రెండోది చెప్పండి. అసలు అంతరంగంలో ఎంత పోరాటం జరిగిద్ది. దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నేను అబద్ధం ఆడితే నా దేవుడు ఈ మాటలు వింటున్నాడు. నా అంతరంగంలో ఎంత పోరాటం కూడా జరగలేదు. సనుగుడు, సంశయం, గొనుగుడు నా మనసులోకి రాలా. నా నాయకుడు చెప్పిన మాటే, అపోస్తుడు చెప్పిన మాటే, నాయకుడు చెప్పిన మాటే దేవుని మాటగా ఎంచి ఆయన చేతి నీడలో బ్రతుకుతానని అప్పగించుకున్నాను. 2018 పూర్తయింది. 2019 నవంబర్కి కరోనా తల్లి వచ్చింది. డిసెంబర్ అయిపోయింది. 2020 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖు 1 తారీఖు నుంచి లైవ్ స్టార్ట్ చేసాం. ఎవరో ఏమన్నాడు తెలుసా? ఏప్రిల్ 1 అంటే ఏమనుకున్నావురా? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 అంటే ఏమనుకున్నావు? ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ 1 స్టార్ట్ చేస్తే ఫూల్ అయిపోతాం. నేను మనసులో అనుకున్నా, దేవుడు మనతో ఉండగా ఎడారులు కూడా ఏదైనా అయిపోతాయి.
ఎడారిలో కూడా దేవుడు సెలయేర్లు పుట్టిస్తాడు. అయినా ఈ సెంటిమెంట్లు మనకేం ఉండవు కదా. యేసయ్య మనతో ఉన్నాడు గనుక ఏప్రిల్ 1 అయినా డిసెంబర్ 31 అయినా, ఒకవేళ కొత్తగా ఫిబ్రవరి 31వ తారీఖు వచ్చినా, ఉండాల్సిన ఆయన నీతో ఉంటే చేయాల్సిన కార్యక్రమాలు చేయటానికి నువ్వు అవకాశం ఇస్తే ఎడారిలో కూడా దేవుడు సెలయేర్లు పుట్టిస్తాడు.